బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద బాధితులకు అండగా నిలిచారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆయన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారికి నేనున్నానని భరోసానిచ్చారు. ఏలేరు వరదకు అతలాకుతలమైన బాధితులకు బాసటగా నిలిచారు వైఎస్ జగన్. మోకాలి లోతు నీటిలో నడుస్తూ వరద నష్టాన్ని పరిశీలించారు. అడుగడుగునా జై జగన్ నినాదాలు. సీఎం సీఎం అంటూ మాన్రోగిన గ్రామాలు. ఒక్కసారి ఆగి వెళ్ళన్నా అంటూ వేడుకోలు. మాకు మళ్ళీ జగనే కావాలంటూ విన్నపాలు. అన్న చేతిని ఒక్కసారి తాకితే చాలన్న తపన. జగనన్నతో సెల్ఫీ దిగాలన్న ఆతృత. ఇది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కాకినాడ జిల్లా పర్యటన తీరు. ఇటీవల కురిసిన వర్షానికి పిఠాపురం నియోజకవర్గంలో భారీ నష్టం వాటిల్లింది. పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ఎన్నో అవస్థలు పడ్డారు. ఎవరి కళ్ళల్లో చూసినా కన్నీళ్లే. తమను ఆదుకునే వారి కోసం ఎదురు చూపు. అప్పటి వరకు ఆపన్న హస్తం కోసం ఎదురు చూసిన వరద బాధితుల కళ్ళల్లో ఒక్కసారి మెరుపులు. జగనన్న మా కోసం వచ్చాడన్న ఆనందం. అధికారంలో ఉన్నా లేకున్నా జగనన్న ఉన్నాడన్న భరోసా వారిలో ఎనలేని ఆత్మస్థైర్యం తీసుకొచ్చింది. జగనన్నను ఒక్కసారి కలిస్తే చాలు తమ కష్టాలు తీరిపోతాయన్న భరోసా ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. కాకినాడ జిల్లాలో ఏలేరు వరదకు అతలాకుతలమైన గ్రామాలను సందర్శించేందుకు సంకల్పించారు వైఎస్ జగన్. ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న ప్రజలు హెలిప్యాడ్ వద్దకు భారీగా చేరుకున్నారు. జగన్ రాగానే జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. పిఠాపురం నియోజకవర్గంలోని పాత ఇసుకపల్లి మీదుగా మాధవాపురం చేరుకున్న జగన్ ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఇసుకపల్లి క్రాస్ వద్ద తన అభిమాన నాయకుడు వైఎస్ జగన్ ను చూడడానికి భారీగా జనం తరలివచ్చారు. అభిమాన నేతకు తమ బాధ చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని ధైర్యం చెప్పారు జగన్. ఆ తర్వాత నాగులాపల్లిలో వరద బాధితుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు జగన్. వరద నీటిలో దిగి మరీ పంట పొలాలను పరిశీలించారు. ట్రాక్టర్లో వెళ్లి వరద వల్ల నష్టపోయిన బాధితుల్ని స్వయంగా కలిసి వాళ్లకు ధైర్యం చెప్పారు. పంట నష్టంపై ఆరా తీశారు. ఆ తర్వాత రమణక్కపేటలో పర్యటించారు మాజీ సీఎం వైఎస్ జగన్. వరదతో సీజన్ మొత్తాన్ని కళ్ళెదుటే చేజేతులా వదిలేసుకున్నామని రైతులు వైఎస్ జగన్ కు బాధలు చెప్పుకున్నారు. వారి కష్టాలను తెలుసుకున్న జగన్ వరదతో నష్టపోయిన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, పంటలు నీట మునిగి ఇబ్బందులు పడుతున్న వారిని చూసి చలించిపోయారు జగన్. వారందరికీ భరోసానిచ్చిన ఆయన బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.